వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ. జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీ బెజవాడ భిక్షమయ్యపై పోలీసుల అక్రమ చర్యలను ఖండిస్తూ జగ్గైపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నెపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్రను విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో అన్నెపాగా సుందర్రావు, బతుల వెంకటరామయ్య, ఎర్రమాసు ధనంజయుడు, రాయపూడి శ్రీనివాసరావు, పసుపులేటి సత్య శ్రీనివాసరావు, ఎం కృష్ణయ్య, ఎం ఆంజనేయులు, కె శ్రీనివాసరావు, రావురి ప్రసాద్, పూల నాగరాజు, దాసర నాగేశ్వరరావు, జగజ్జీవన్ రావు, అలాగే కడిసే రత్నబాబు, శ్రీధర్, అశోక్, శేషకుమారి, అమ్ములు తదితరులు పాల్గొన్నారు. ఒక స్త్రీ మరి రేత్రి 9 గంటలకు బయటకు వస్తుందా? ఐటీ వేసుకొని ఇది క్రియేటెడ్ ది పోలీసు పొలిటికల్ పవర్కో లేకపోతే ఉక్తల పవర్కో వంగి అలా వంచి తప్పుడు కేసు కట్టిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలి. మేము అనవు, మాకు వ్యక్తిత్వం ఉంది, మానవత్వం ఉంది, పోలీసులు అంటే మాకు అభిమానం. కానీ ఇలాంటి వత్సవ ఎస్ఐ ఇలాంటి చేసినటువంటి దుర్మార్గం, ఒక వత్సవ ఎస్ఐ అమాయకుడి మీద కట్టినటువంటి కేసు వెంటనే రూపుమాపాల మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అది. రూపుమాపకపోతే మేము రేపు జిల్లా 13 బార్ అసోసియేషన్లు రాష్ట్ర మొత్తం కదిపి మేము డీసీపీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఇదే ఎఫ్ఐఆర్ చదువుతాం. నీవు ఒక న్యాయవాది మీద ఒక న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాది మీదనే మీరు కేసులు కట్టాలంటే ఈ చట్టాలు ఏం కావాలా, ఈ వ్యవస్థ ఏం కావాలా, ఈ జ్యుడిషియరీ ఏం కావాలా, ఈ పోలీసు విధానం ఏం కావాలా ఒకసారి ఆలోచించండి. పోలీసు దమనకాండకి నిరసనగా నిధులు బహిష్కరించి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల మీద ఖర్చు అయితే న్యాయవాదులకి నాకు ఎప్పుడు పోలీసుల మీద ఖర్చు లేదు. పోలీసులు న్యాయవాదులు ఆఫ్ ది పార్ట్, వారి కేసులు వస్తే నా దగ్గరకు వస్తారు, వారి దగ్గర విషయం కావాలంటే న్యాయవాదులు మాకు వ్యతిరేకం కాదు. కానీ వత్తమ ఎస్ఐ మరి ఆయన సర్వీస్ అంటూ మరి ఆయన మాకంటే ఎక్కువ చదువుతున్నాడో నాకు అర్థం కాదు. కానీ నా న్యాయవాది మీద అక్రమంగా అన్యాయంగా మరి రేప్ కేసులో ఇరికించడం, ఆయన న్యాయవాదిని ఏవన్గా చేర్చడం చాలా ఆందోళనకర సంశయం. ఆయన చేస్తే అంతేకాదు, ఆయన మా నాయకులు ఎవరు న్యాయవాదులు ఎవరైనా వెళితే చాలా సులకనగా మరి ఆయన ఏమన్నా ఇవన్నీకి మించిన అధినేత నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇవాళ ఆయన సంగతి ఏంటో, ఆయన వ్యవహారం ఏంటో, ఆయన మా న్యాయం మీద కేసు కట్టడానికి కారణం ఏంటో చెప్పిన దాకా మేము ఈ ధర్నా కానీ ఉద్యమం కానీ ఆపాము. ఎఫ్ఐఆర్ కట్టారు. ఎఫ్ఐఆర్లో కాలం నెంబర్ 12లో క్లియర్గా ఎఫ్ఐఆర్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాలం నెంబర్ 12లో ఏం కట్టారు? అక్కడ ఎవరో కిరణ్ ఆయన ఒక అంగీ పట్టుకుంటుంట నైట్. ఒక స్త్రీ మరి రేత్రి 9 గంటలకు బయటకు వస్తుందా? నైట్ వేసుకొని ఇది క్రియేటెడ్ ది పోలీసు పొలిటికల్ పవర్కో లేకపోతే ఉక్తల పవర్కో వంగి అలా వంచి తప్పుడు కేసు కట్టిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలి. మేము అనవు, మాకు వ్యక్తిత్వం ఉంది, మానవత్వం ఉంది, పోలీసులు అంటే మాకు అభిమానం. కానీ ఇలాంటి వత్సవ ఎస్ఐ ఇలాంటి చేసినటువంటి దుర్మార్గం, ఒక వత్సవ ఎస్ఐ అమాయకుడి మీద కట్టినటువంటి కేసు వెంటనే రూపుమాపాల మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్ అది. రూపుమాపకపోతే మేము రేపు జిల్లా 13 బార్ అసోసియేషన్లు రాష్ట్ర మొత్తం కదిపి మేము డీసీపీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళి ఇదే ఎఫ్ఐఆర్ మీకు చదువుతాం. నీవు ఒక న్యాయవాది మీద ఒక న్యాయశాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసేటటువంటి న్యాయవాది మీదనే మీరు కేసులు కట్టాలంటే ఈ చట్టాలు ఏం కావాలా, ఈ వ్యవస్థ ఏం కావాలా, ఈ జ్యుడిషియరీ ఏం కావాలా, ఈ పోలీసు విధానం ఏం కావాలా అంతేకాదు. ఇంకా వత్సవ ఎస్ఐ ఎంత ఎంటస్ట్రాంగ్ ఉంటాడంటే న్యాయస్థానం నుంచి సిఎఫ్ నెంబర్ వేసి కేసులు పంపిస్తే దానికి ఒక పెద్ద ప్రోటోప్ రాస్తాడు ఆయన 2 పేజీలు. ఆయన చదువుకున్న చదివేంటి, మేమందరం మా న్యాయవాదులందరూ చదువుకున్న ఆయనకి ఆ చట్టాలు తెలుసా, ఆయనకి లా తెలుసా? కాబట్టి పోలీస్ అధికారులకి మేము డైరెక్ట్ జనరల్ పోలీస్ గారు కానీ మరి మన విజయవాడ కమిషనర్ గారు కానీ
నేను సవినయంగా మనవి చేసేది ఆయన చేసినటువంటి ఎఫ్ఐఆర్ పూర్తిగా సమూలంగా తొలగించాలి. సమూలంగా తొలగించి మా సీఎం కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయనే ప్రత్యేకమైన నోట్లు రాస్తా ఉంటారు. చట్టానికి మించి నోట్లు రాస్తాడా? చట్టం కంటే అతీతులు ఆయన ఏమన్నా? ఆయన ఈయన ఒకటి పెద్ద ఉద్యోగం. ఆయన ఉద్యోగం ఏంటి? ఆయన వయసు అంతా నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి పోలీసుతో మమేకమై తిరుగుతున్నా. పోలీసు యొక్క గొప్పతనం తెలుసు, పోలీసు యొక్క మంచితనం తెలుసు, పోలీసు ఏ విధంగా సహాయం చేస్తారో నాకు తెలుసు. అన్నీ తెలిసింది నేను ప్రత్యక్ష కార్యాచరణ మాత్రం పూనుకోవడం లేదు. కానీ మేము అధికారులందరికీ మనవి చేసేది మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో, మేము ఏదైతే అడుగుతున్నామో అక్రమంగా అన్యాయంగా ఒక నిరపరాధి మీద, ఒక అమాయకుడి మీద కేసు కట్టిన ఎస్ఐ మీద ఈ డిపార్ట్మెంట్ వారే ఏం తీసుకుంటారో తీసుకోవాలి. ఈరోజు నేను నిన్న మాట్లాడాను మీడియాలో 24 గంటలు టైం ఇచ్చాము. మళ్ళీ రేపు ఉదయానికల్లా మీరు దాని మీద సరి అయిన సక్రమైన సహాయకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకి నేను రాష్ట్రం మొత్తం అన్ని బాధ్యతలకు వెళ్ళి మా కోడి చెప్పి మొత్తాన్ని రాష్ట్రానికి వెళ్తాం. చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి వెళ్తాం, డీజీపీ గారి దగ్గరికి వెళ్తాం, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఇది మాత్రం చాలా చాలా నిరూపించడం, చాలా నిరూపించడం. ఈ ఉత్సవయాసం చేసింది చాలా. అతను పుట్టోడు కిట్టు కిట్ ఆఫ్ ఆన్ బిహాఫ్ మై ఏజ్. I am learning through the police manual. I am learning with a lot of police officers. What is his age? What is his capacity? What is his knowledge? అతను కొన్న నాలెడ్జ్ రమ్మనండి. మేము ఇక్కడ పబ్లిక్ డాష్ మీద కూర్చొని మాట్లాడదాం. మా న్యాయవాదులు మాట్లాడతాం. పబ్లిక్ డాష్ మీద కూర్చొని మాట్లాడదాం. ఈ ఎస్ఐని రమ్మనండి, మేము కూడా వస్తాం. ఇక్కడే వేదిక పెడతాం. ఆయనకు వచ్చిన చట్టం ఏంటో, ఆకురాని చట్టం ఏంటో, ఆ న్యాయవాది మీద ఏ విధంగా కేసు కట్టడం చెప్తే మీరు సాటిస్ఫై. అప్పాల్సి కూడా చెప్తా. అతను చెప్పేది కరెక్ట్ అయితే, నిజమైతే, నీతి ఉంటే న్యాయబద్ధుంటే. ఏమైనా న్యాయస్థానం నుంచి శిక్షలు పొందితే దానికి ఒక పెద్ద ప్రోటోకాల్ వస్తుంది. అది మాత్రం తప్పు. ఈ సర్కిల్లో ఉన్న పోలీసు వారు మొత్తం ప్రకటించాలి. మాకు కయ్యం లేదని చెప్తున్నాం, మేము మాకు కాంట్రవర్సీ లేదని చెప్తున్నాము. మేము ఎక్కడ ఎందుకు మీ ఎస్ఐకి మమ్మల్ని రెచ్చగొట్టాడు? మీ ఎస్ఐ అట్టగా ఈ కిట్ ఇచ్చిన కొన్ని కనీసం లాభ కట్టుకోవడం వచ్చో నాకు తెలియదు. నా యొక్క అకార్డింగ్ మై ఏసీ. కాబట్టి ఇది మా డిమాండ్. ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, ఎస్పీ వాళ్ళు ఉన్నారు. మీ ఉన్నతాధికారులకి మా యొక్క డిమాండ్ని పంపించండి. రేపు ఉదయం కల్లా కట్టిన ఎఫ్ఐఆర్ 24వ తారీఖు కట్టిన ఎఫ్ఐఆర్ని పూర్తిగా సమూలంగా తీసేయాలి. మా యొక్క ఇద్దరు న్యాయవాదులు, ఆ ముగ్గురు న్యాయవాదులు, అన్యపక్షాంతరావు గారి న్యాయవాది, కరణ్ నరసరావు గారి న్యాయవాది ఈ కోర్టు నుంచి కేసులు పంపిస్తే ఆయన పెద్ద స్టోరీ రాసింది. ఏ స్టోరీ ఆయన రాసేది? ఆయన ఒక్కడైనా ఉన్నతాధికారి. కాబట్టి అలాంటి చాలా ఉండే ఆ సంగత మీరు ఏ విధంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇది టెంపరవరీ. మళ్ళీ ఆయన మీద గందరగోళం వచ్చేదాకా పోలీసు వారు చూడకుండా మా డిమాండ్ని ఫుల్ఫిల్ చేయండి రేపు ఉదయం కల్లా. అందుకే మేము ఈ ధర్నా కార్యక్రమం చేసింది. అందరికీ నమస్కారాలు చెల్లించేస్తూ సెలవు తీసుకుంటాం.